నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. నిద్రలేమి సమస్య అండి. ఎవ్వరికి చూడండి నిద్ర పట్టట్లేదు, నిద్ర పట్టట్లేదు, నిద్ర పట్టట్లేదు. ఎంత ప్రయత్నిస్తున్నా మాకు నిద్ర పట్టట్లేదు. నిద్రపోదామని మేము ట్రై చేస్తున్నా సరే, చాలా వరకు నేను చెప్తుంటాను నిద్ర లేకపోవడానికి మెయిన్ కారణం మొబైల్ యూజింగ్ అధికంగా ఉంది. 80% సమస్య నిద్ర సమస్య మొబైల్ అధికంగా యూజ్ చేయడం వల్ల అండి. పడుకోవడానికి ముందు కూడా మొబైల్ ఎక్కువ ఎదురుగా పెట్టుకొని చూస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వస్తుంది నిద్ర? కాబట్టి 80% ప్రాబ్లము మొబైల్ అధికంగా యూజ్ చేయడం వల్ల. కాబట్టి మొబైల్ యూజింగ్ అనేది తగ్గించండి ఖచ్చితంగా. మరి మొబైల్ యూజింగ్ లేదు, మేము ప్రాపర్గా పడుకోవడానికి చాలా వరకు ట్రై చేస్తున్నాం, మాకు నిద్ర పట్టట్లేదు అని చాలామంది అడుగుతుంటారు. సో ఆ నిద్ర పట్టాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? నేను చాలా వీడియోస్లో చెప్పాను మీకు. బట్ స్పెషల్లీ ఈ వీడియోలో కూడా ప్రత్యేకంగా ఒక మూల ఔషధం గురించి మాట్లాడుతున్నాను. అదే లవంగం. లవంగం అద్భుతంగా పనిచేస్తుంది మన నిద్ర రావడానికి. లవంగం నిద్ర రాకపోవడమే, నిద్ర మంచిగా రావడమే కాకుండా ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ని అండ్ ఎన్నో రకాల మన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అండ్ మైండ్ని కామ్ చేస్తుంది అండ్ మౌత్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది, లివర్ని హెల్తీగా ఉంచుతుంది. బ్రెయిన్ ఎప్పుడైతే కామ్గా ఏం ఆలోచన లేకుండా స్ట్రెస్ లేకుండా ఉంటుందో అప్పుడు మంచి నిద్ర వస్తుంది. కాబట్టి స్ట్రెస్ రిలీవింగ్కి లవంగాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. స్మూత్నింగ్ ప్రాపర్టీస్ అంటే లైక్ ఒక రిలాక్సేషన్ ప్రాపర్టీని కలిగి ఉన్నాయి. కాబట్టి లవంగాల్ని మనం పడుకునే ముందు ఏం చేయాలి? ఒక 4-5 లవంగాన్ని నీళ్ళలో వేసుకొని లైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకొని తాగండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిందే వింటర్ సీజన్ వచ్చేసింది. వింటర్ సీజన్లో మనకి బాగా లంగ్ ఇన్ఫెక్షన్స్, పొడి దగ్గు ఎక్కువ ఉంటుంది. పొడి దగ్గు రావడము, బాగా దగ్గి తెమడ బాగా ఫామ్ అవ్వడం ఇవన్నీ కామన్గా ఉంటాయి. కాబట్టి పొడి దగ్గు కానీ, లంగ్లో మనకి ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా ఉన్నా, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా, ఈ సీజన్లో మనం ఎక్కువగా కామన్గా గమనించే ప్రాబ్లమ్స్లో వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తుంటాయి. అలాంటి ఫీవర్స్ రాకుండా కాపాడడమే కాకుండా ఎంతో బ్రెయిన్ని కామ్ చేసి ఎక్కువ ఓవర్ థింకింగ్ లేకుండా స్ట్రెస్ రిలీజింగ్గా కూడా బాగా అద్భుతంగా పనిచేస్తుంది లవంగం. 4-5 లవంగాలు నీళ్ళలో వేసుకొని లైట్గా మరిచుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. అద్భుతమైన నిద్ర పడుతుంది, డెఫినెట్గా పడుతుందండి. నేను చాలా వరకు చెప్పింటాను. పిస్తా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో మనకి ఏ డెఫిషియన్సీస్ వల్ల అయితే నిద్ర పడుతుందో ఆ డెఫిషియన్సీస్ మనకి రాకుండా కాపాడే దాంట్లో లవంగాలు ఎంత అద్భుతంగా పనిచేస్తాయి. పిస్తా పప్పు కూడా మనం దోరగా వేపేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ని మంచిగా ఆవు పాలల్లో ఒక స్పూన్ కలుపుకొని తాగండి. దానివల్ల కూడా మంచి నిద్ర వస్తుంది. సో దాంతోపాటు వేడి నీళ్ళల్లో 10 నిమిషాలు కాలు పెట్టుకోండి అంటుంటాను నేను. ఒక హాఫ్ బకెట్ వేడి నీళ్ళలో ఒక్క స్పూన్ ధనియాలు వేసుకొని 10 నిమిషాలు కాలు పెట్టుకోండి. నరాల చివరి భాగం అంతా అరికాలలోనే ఉంటాయి. కాబట్టి బాగా స్టిమ్యులేట్ అవ్వడం వల్ల కూడా మంచి నిద్ర పడుతుంది మనకి. కాబట్టి నిద్ర పట్టాలంటే చిన్న చిన్న రెమెడీస్ ఇంట్లో మనం యూజ్ చేసే ఫుడ్ ఐటమ్స్లో కూడా మంచి ఇవన్నీ డెఫిషియన్సీస్ వల్లే అండి. బేసికల్ ఏంటంటే ఓవర్ థింకింగ్ ఒకటి, జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తా నిద్ర పాడు చేసుకుంటారు, హెల్త్ పాడు చేసుకుంటారు, పొద్దున డైజెషన్ ఇష్యూస్, ఒకటి కాదు ఎన్నో రకాల సమస్యలు. మార్నింగ్ మోషన్ కూడా వెళ్ళరు, లేట్గా పడుకుంటారు, లేట్గా లేగుస్తారు, ఇవన్నీ సమస్యలు స్టార్ట్ అవుతాయి. మనిషి హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా మంచి నిద్ర ఉండాలి. ఆ మంచి నిద్ర ఉండాలంటే మనం చేయాల్సిన ప్రక్రియలు ఏంటి? వేడి నీళ్ళలో 10 నిమిషాలు పడుకునే ముందు కాళ్ళు పెట్టుకోవాలి. అండ్ కొద్దిగా మనకి లవంగాలు నీళ్ళలో వేసుకొని మరిగించుకొని తాగడము. అండ్ లవంగం ఆయిల్ దొరుకుతుంది మనకి, లవంగపు ఆయిల్ దొరుకుతుంది. ఆయిల్ని మంచిగా మెడ ఈ భాగంలో మంచిగా రాసుకోవడం నైట్ పడుకునే ముందు, లేదంటే మంచిగా అరికాలకు రాసుకోవడం కూడా చేస్తే మంచి నిద్ర పడుతుంది. దీనివల్ల కూడా సింపుల్, అన్ని చోట్ల దొరికే ఇవే మనం. ఓకే, సో ఇవి చేసుకోండి. అండ్ పడుకునే ముందు మనం పగలంతా వర్క్ చేసి అలిసిపోయి వస్తాం కదా, అలా పడుకున్నా కూడా మనకి నిద్ర రాదు. కాబట్టి మనం పడుకునే ముందు మంచి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి, 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోవాలి. అండ్ వాటితో పాటు వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవాలి. అండ్ ఫుడ్ విషయానికి వస్తే పిస్తా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ లవంగాలు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వాడి ఫస్ట్ నిద్రను సెట్ చేసుకోండి. నిద్ర బాగుంటే మార్నింగ్ మోషన్ బాగవుతుంది, మోషన్ బాగైందంటే డైజెషన్ బాగుంటుంది, టైంకి ఆకలేస్తుంది, ఎన్నో రకాల డెఫిషియన్సీస్ రావు, ఎన్నో రకాల నరాల బలహీనతలు, బరువు పెరిగిపోవడం. హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ బరువు సమస్యలు ఈ మధ్యకాలంలో 80-90% చెప్పచ్చు నిద్రలే. ఎవరైనా బరువు తగ్గాలని వస్తారనుకోండి, బరువు తగ్గడానికి ఫస్ట్ మీరు చేసే ప్రక్రియ కరెక్ట్ నిద్ర చేసుకోండి. ఆటోమేటిక్ నిద్ర మన వెయిట్ తగ్గుతారని చెప్తుంది. ఖచ్చితంగా నిద్ర పట్టాలంటే చిన్న చిన్న రెమెడీస్ ఇవి చేసుకుంటే ఆటోమేటిక్ మంచి నిద్ర పట్టేస్తుంది. ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఎవ్రీడే 1 అవర్ యోగా చేసుకొని చాలు. లవంగాలండి, లవంగాలు మనం రెగ్యులర్గా కిచెన్లో వాడుతూనే ఉంటాం. అసలు దాని ప్రాముఖ్యత తెలుసుకుంటే, దాని ప్రయోజనాలు తెలుసుకుంటే ఇంకా అసలు ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయని మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే లవంగాలు ఎన్నో రకాలు. ఇప్పుడు మనము విటమిన్స్, మినరల్స్ గురించి మాట్లాడుకుంటే లవంగాలు సి విటమిన్ ఎక్కువ ఉంటుంది. సి విటమిన్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? మనకి ఇన్ఫ్లమేషన్స్ లేకుండా
ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. సో, కే విటమిన్ ఎక్కువ ఉంటది. ఓకే. అండ్ దాంతో పాటు మ్యాంగనీస్ ఎక్కువ ఉంటది. అండ్ దాంతో పాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తది. అండ్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అంటే మన రకరకాల సమస్యలు రాకుండా ఇన్‌ఫ్లమేషన్స్ ఇప్పుడు ఎవరికైనా జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం వచ్చినప్పుడు ఎన్నో రకాల బాడీలో బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి. ఆ జ్వరం వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతది. అండ్ సో, ఇమ్యూనిటీ స్ట్రాంగ్ చేయడానికి చాలా యూజ్ అవుతది. అట్ ద సేమ్ టైము డెంటల్ ప్రాబ్లమ్స్ మనకి చాలా వరకు టీత్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ పళ్ళు నొప్పించడం గానీ, పళ్ళ మధ్యలో చిగుర్లలో చాలా వరకు బ్లడ్ రావడం గానీ, చీము రావడం గానీ జరుగుతుంటది చాలామందికి. సో, ఇలాంటి సమస్య రాకుండా బ్రహ్మాండంగా పనిచేసే దాంట్లో లవంగాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఎందుకంటే ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువ కలిగి ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో. విటమిన్ సి ఎక్కువ ఉంది. సో, డెంటల్ సమస్యలు ఏవున్నా సరే మనకి బాగా పాతకాలంలో గూడా పెద్దవాళ్ళు లవంగాన్ని క్రష్ చేసేసి పంటి నొప్పి ఉంటే ఆ ప్లేస్‌లో పెట్టి ఇలా ఇలా ప్రెస్ చేసుకోమని చెప్పేవాళ్ళు. ఆ జ్యూస్ అలా మిగిలినప్పుడు మనకి చిగుర్లలో చాలా వరకు ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా కాపాడుతుంది. సో, కాబట్టి డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ లవంగాలు అంటే నోటి దుర్వాసన ఎక్కువ ఉంటది చాలా మందిలో. అంటే నీళ్ళు సరిగ్గా తాగకపోవడం వల్ల, అంటే జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినేవాళ్ళు, కొంతమందిలో ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో, స్మోక్ చేసే వాళ్ళలో. సో, డిపెండ్స్ అపాన్ కేసులను బట్టి వాళ్ళు ప్రాపర్ మెయింటైన్ చేయకపోవడం వల్ల మౌత్ క్లీనింగ్‌లో ఈ మౌత్ అనేది బాగా డీహైడ్రేట్ అయిపోయి స్మెల్ రావడం కూడా జరుగుతుంటది. ఆ మౌత్ ప్రాబ్లమ్స్ అండ్ స్మెల్స్, డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడడంలో లవంగాలు అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. కాబట్టి సో, ఎవ్రీడే మనం మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక లవంగం నోట్లో ఏసుకొని నములుతా ఉన్నామనుకోండి. సో, హైడ్రేటెడ్‌గా ఉంటది. మౌత్‌లో ఏదన్నా వాటర్ తాగితే ఎంత ఫ్రెష్‌గా ఉంటది. ఆ ఫ్రెష్‌నెస్ ఉంటది లవంగం. సో, డెంటల్ ప్రాబ్లమ్స్‌కి అండ్ టీత్ ప్రాబ్లమ్స్‌లో పర్టిక్యులర్‌గా ఈ గమ్స్ ప్రాబ్లమ్స్‌లో అండ్ స్పెషల్లీ అండ్ నోటి దుర్వాసన రాకుండా కూడా కాపాడుతది లవంగాలు. అట్ ద సేమ్ టైమ్ హెల్త్ విషయానికొస్తే సో, మనకి లివర్ డీటాక్స్ చేయడానికి అండ్ లివర్‌ని హెల్తీగా ఉంచడానికి, లివర్‌లో టాక్సిన్స్ ఫార్మ్ అవ్వకుండా లివర్‌ని చాలా హెల్తీగా ఉంచడానికి చాలా యూజ్ అవుతది. అండ్ చాలా వరకు తెలియని విషయం ఏంటంటే, లవంగాలు నరాల పెయిన్‌కి, నరాల బలహీనతకు కూడా పనిచేస్తాయి. సో, నరాల్లో బాగా ఎక్కడైనా నొప్పొచ్చింది, లేదనుకోండి కాళ్ళ నొప్పులొచ్చాయి, తిమ్మిర్లు పడుతున్నాయి, మోకాళ్ళ దగ్గర నొప్పులొచ్చాయి. ఇలాంటి కండిషన్స్‌లో మనం మంచిగా ఒక 20, 25 లవంగాలు తీసుకొని దోరగా వేపేసుకొని ఒక క్లాత్‌లో కట్టేసుకోండి. మంచిగా మోకాళ్ళ నొప్పులున్న చోట గానీ, బాగా స్వెల్లింగ్ ఉంటది చూడండి. వాపులుంటాయి. ఆ వాపులున్న ప్లేస్‌లో గూడా ఆ లవంగాల్ని వేడి చేసి ఒక క్లాత్‌లో కట్టేసి మూటలాగా దాన్ని ఆ చుట్టుపక్క భాగంలో మంచిగా ఇలా కాపడంలాగా పెట్టి చేస్తే నొప్పి తగ్గుతది. స్వెల్లింగ్ కూడా చాలా వరకు కంట్రోల్‌లోకొస్తది మనకి. సో, కాబట్టి నరాల పెయిన్స్‌కి అండ్ స్వెల్లింగ్స్ కూడా పనిచేస్తది. అండ్ బోన్ స్ట్రెంథెనింగ్‌గా ఉండడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతది. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎన్నో రకాల క్యాన్సర్స్‌ని రాకుండా కాపాడుతది. అనుకున్నాం గదా! విటమిన్ సి ఎందులో అయితే బావుంటదో అది ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేస్తది. ఇమ్యూనిటీ బావుందంటే ఏ సమస్య మనకి రాదు. సో, విటమిన్ సి ఎక్కువ ఉండడం దీంట్లో మెయిన్ కారణం. విటమిన్ కే అధికంగా ఉండడం. రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో, మన బాడీలో ఫ్రీ రాడికల్స్‌తో ఫైట్ చేసి ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రాకుండా కూడా మనకు కాపాడుతదనమాట. సో, కాబట్టి లవంగాలు అండ్ లవంగాలలో ఇంకొక అద్భుతం ఏంటంటే, లవంగాల ఆయిల్ దొరుకుతది. మనం చాలా వరకు అరోమా థెరపీస్‌లో వాడుతూ ఉంటాం. అంటే స్టీమ్ బాత్స్‌లో కొంతమంది వాడుతుంటారు. లేదంటే ఫేస్‌కి అప్లై చేస్తుంటారు కొంతమంది ఆయిల్స్. అండ్ టీత్ పెయిన్స్ ఉన్నా కూడా ఈ ఆయిల్‌ని అప్లై చేసుకోమంటారు. డిపెండ్స్ అపాన్ అది కేసెస్‌ని బట్టి ఉంటది. అండ్ చాలా వరకు లవంగాలు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందనుకోండి, బాగా లవంగాలను ఉడకబెట్టేసి ఒక 10, 15 లవంగాలు తీసుకొని ఉడకబెట్టేసి, ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా! ఆ ఉడకబెట్టిన వాటర్‌లో కొద్ది కాటన్ పెట్టి తలంతా అలా అప్లై చేసుకోండి. 10, 15 నిమిషాలు అలా ఉంచి దాని తర్వాత అదే వాటర్ కొద్దిగా ఉంచుకొని దాంట్లో కొద్దిగా షాంపూ కలుపుకొని తలస్నానం చేయండి. ఆ షాంపూ కూడా ఎక్కువ కెమికల్స్ లేకుండా చూసుకోండి. ఆయుర్వేద షాంపూస్ అయితే బెస్ట్. అలా స్నానం చేయండి. డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఉన్నా తగ్గుతది. హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ ఉన్నా బాగా తగ్గుతది. చూసారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి లవంగాల్లో. లవంగం ఒక బెస్ట్ ఔషధం అండి. ఎన్నో రకాల సమస్యల్ని రాకుండా కాపాడడమే కాకుండా లివర్‌ని హెల్తీగా ఉంచుతది. లంగ్స్‌ని ఇప్పుడు చాలా మందికి తెమడ ఎక్కువ ఫామ్ అవుతుంటది కదా! ఆ తెమడ ఎక్కువ ఫామ్ అయినప్పుడు కూడా లవంగాల్ని మరిగించుకొని 4 తలుసాకులు, చిన్న అల్లం ముక్కేసుకొని మరిగించుకొని తాగమంటూ ఉంటాం. దానివల్ల ఫ్లమ్ బాగా తగ్గుతది. డ్రై కాఫ్ కూడా అంటే ఇప్పుడు చాలామందికి ఇప్పుడు సీజన్ బాలేదు కదా! అంటే వెదర్ బాగా చల్లగా ఉన్నప్పుడు గానీ, వర్షాకాలంలో గానీ ఈ తుమ్ములు రావడము, లేదంటే ఊపిరితిత్తుల భాగంలో నెమ్ము ఎక్కువ పట్టడం జరుగుతా ఉంటది. అలాంటి కండిషన్స్‌లో లవంగాలు అద్భుతంగా పనిచేస్తాయి. సో, లవంగాల్ని మనం జస్ట్ ఒక 200 ఎంఎల్ వాటర్‌లో 4, 5 లవంగాలు, ఒక 4, 5 తులసాకులు, చిన్న అల్లం ముక్క దంచి నీళ్ళలో వేసి, ఉంటే వాము గూడా వేసుకోవచ్చు. వేసి మరిగిచ్చి ఒక 1 మినిట్ ఫిల్టర్ చేసుకొని తాగండి.
సో మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్కి బాగా పనిచేస్తుంది, బాగా కఫం ఉన్నా బాగా తగ్గిస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, డ్రై కాఫ్ని కూడా బాగా తగ్గిస్తుంది, గురకను కూడా బాగా వరకు కంట్రోల్ చేస్తుంది మనకి. సో కాబట్టి లవంగాలు ఇంత అద్భుతంగా పనిచేస్తాయి లంగ్స్ ప్రాబ్లమ్స్ కోసము. అండ్ జాయింట్స్లో కూడా చెప్పాను, జాయింట్ పెయిన్స్ కానీ జాయింట్ స్వెల్లింగ్స్ ఉన్నా కూడా లవంగాల్ని బాగా వేడి చేసుకొని క్లాత్తో కట్టేసుకొని మంచిగా కాపడం పెట్టినా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డెంటల్ ప్రాబ్లమ్స్ ఎలాగో తెలిసిందే. అండ్ చాలా కేసెస్లో నిద్ర రాకపోయినా కూడా ఎవరికైనా నిద్రలేమి సమస్య ఉంది, ఎంత ప్రాపర్గా స్లీప్ అంటే కొన్ని డెఫిషియన్సీస్ ఎలా ఉంటాయంటే మనం ఎంత చాలా మంచి అలవాట్లుండి తొందరగా పడుకుంటున్నాము, ట్రై చేస్తున్నాం, నిద్ర రావట్లేదు, ఆ టైంలో కూడా 4 లవంగాల్ని నీళ్ళలేసి మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి, అద్భుతమైన నిద్ర పడుతుంది. సో లవంగాలు చూసారు ఎన్ని రకాల అద్భుతమైన రిజల్ట్స్, లంగ్ ప్రాబ్లమ్స్కి, లివర్ ప్రాబ్లమ్స్కి, క్యాన్సర్స్ రాకుండా, సో అట్ ద సేమ్ టైం డెంటల్ ప్రాబ్లమ్స్కి, హెయిర్ ప్రాబ్లమ్స్కి, ఫేస్ పింపుల్స్కి, నొప్పులకి, వీటన్నిటికీ అద్భుతమైన పరిష్కారం ఉంది లవంగాల్ని. సో లవంగాల్లో ఉన్న విటమిన్స్ అలాంటివి, మినరల్స్ అలాంటివి, రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్, యాంటీ బ్యాక్టీరియల్గా కూడా ఎన్నో రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ మనం చూస్తున్నాం, ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా కాపాడుతుంది. సో లవంగాల్ని ప్రతిరోజు మార్నింగ్ లేచిన తర్వాత, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక లవంగాన్ని నోట్లో వేసుకొని అలా ఉంచండి. మౌత్ హైడ్రేటెడ్గా ఉంటుంది, మౌత్ నుంచి స్మెల్ రావడమే మనకి రాకుండా, అండ్ చాలా వరకు ఎన్నో రకాల లంగ్స్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా కాపాడుతుంది. సో లవంగాన్ని ప్రతిరోజు, పర్టికులర్గా వింటర్ సీజన్లో అయితే నేను ప్రిఫరబుల్గా వాడమంటుంటాను. సో కాబట్టి లవంగాన్ని ఈ రకంగా కూడా మనం రెగ్యులర్గా మరి ఎక్కువగా వాడినా కూడా ఓవర్ హీట్ అవుతుంది. సో దాన్ని లిమిట్గా వాడాలి. అది కూడా డైలీ మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి లవంగం నోట్లో వేసుకుందాం, జస్ట్ నమలడం కానీ, లేదంటే నీళ్ళలో వేసుకొని మరీచుకొని తాగడం కానీ, ఇలా చేస్తే ఎన్నో రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఇన్ఫ్లమేషన్స్ రాకుండా కూడా మనం కాపాడు. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.